నేను అందరి గురించి చెప్పట్లేదు, జనరల్గా మా ఫ్యామిలీ మా చుట్టుపక్కల ఉన్న దాని గురించి నేను చెప్తున్నా అండి. అమ్మో నాకు అత్తగారి ఇల్లు వద్దు అనే స్టేజ్లో మీరు ఉంటే కనుక మీకే కాదమ్మా ప్రతి ఒక్కరికి గొడవలు అవుతాయి, టైం పడుతుంది. మీ అత్త మీ ఇంట్లో లేదా, నేను వస్తా బిడ్డ నీకు వంట చేస్తా నీకు ఇది చేస్తా అని చేస్తా అంటే ఇది ఎప్పుడు నేర్చుకుంటుంది వంట చేయడము? ఫోన్ చేసి ఊపుకి ఎందుకు అడగాలి అసలు? పెళ్ళిళ్ళు చేసుకుంటే అది నిజంగా వర్కౌట్ అవ్వదు, ప్రాక్టికల్గా అస్సలు వర్కౌట్ అవ్వదు. అట్లాంటి సినిమా డైలాగులు ఉంటాయి చూడు, అది రియల్గా వర్కౌట్ అవ్వదండి. అనుకో మీ ఇద్దరు ఇప్పుడు కొట్లాడతారు మళ్ళీ మాట్లాడుకుంటారు, నేను రానే బాబు అంటాడు. నేను మా అత్తమ్మ మా సరిత ముగ్గురం కూర్చొని మాట్లాడుతుంటే మా అత్తమ్మ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. ఇవి షార్ట్లు కాదు, ఫుల్ వీడియో తీద్దామని ఫిక్స్ అయినా. ఇప్పుడు చెప్పు, అత్త కోడళ్ళ కొట్లాటలు ఎందుకు అయిపోయింది కదా? కాదు మళ్ళీ మళ్ళా రాదు. చెప్పమ్మా చెప్పు. అత్త కోడళ్ళు ఎందుకు కొట్లాడుకుంటారు? కొట్లాడుకోరే, 20 ఏండ్లు ఒక ఇంట్లో పెరిగి ఎవరైనా, నేనైనా అట్లనే వచ్చిన 20 అప్పుడు మాకు చిన్నతనంలో అయింది కదా పెళ్ళి. 11-12 ఏళ్ళ ఎవరేంటో ఏందో తెలియనప్పుడు అయింది కనుక వాళ్ళు ఎట్లా చెప్తే భయపడుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అట్లా కాదు కదా, 20 ఏండ్లు 25 ఏండ్లకు చేసుకుంటుండ్రు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలిసే. ఒక ఇంట్లో పెరిగి ఒక ఇంట్లోకి రావాలంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, అవి కలవాలంటే కొద్దిగా టైం పడుతుంది. చీటుపాట్లు అవుతుంటాయి, గొడవలు అవుతుంటాయి, ఏమైనా కానీ మనం కాసేపు అడ్జస్ట్ అయిపోవాలి. ఒకరు తిడుతుంటే ఒకరైనా నోరు మూసుకోవాలి, ఒకరు తిడుతుంటే ఒకరైనా నోరు మూసుకోవాలి. సైలెంట్గా కూర్చున్నాం అనుకో, అవే మెల్లమెల్లగా సెట్ అయిన తర్వాత ఎవరికెవరు వదిలి ఉండలేరు. ఇప్పుడు అమ్మని ఎట్లయితే వదిలి వచ్చిండ్రో కానీ అత్తను కూడా అట్లా వదలలేరు, చూసుకుంటారు, బాగుంటుంది. ఎప్పుడు కూడా పిల్లల మీదట పెద్దవాళ్ళు గొడవ పడకూడదు. ఇదైతే కరెక్ట్ పాయింట్. పిల్లలకి మైండ్ ఉండిపోతుంది. చిన్న ఉన్నప్పుడు నానమ్మ మమ్మీ గొడవ పడ్డారు అనుకో, మనం దాని గురించి ఎంత ఫీల్ అవుతుంది, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోతారే. అదే కలిసిపోతారు కానీ పిల్లల మనసులో ఊకే కొట్లాడతారు, ఎందుకు కొట్లాడతారు ఏంటి అన్న ఆలోచన వస్తుంది. అది రానియదు. ఏదన్నా ఉంటే వాళ్ళు లేనప్పుడు, బయట ఆడేటప్పుడు, స్కూల్కి పోయినప్పుడు మనం ఇది ఇలా అని మాట్లాడుకోవాలి. ఇంకా మగవాళ్ళు ఉన్నారనుకో, మన భర్తలు, వాళ్ళు కూడా ఒకేసారి వచ్చి గొడవ పడకూడదు. ఇప్పుడు ఇది ఉంది, డ్యూటీకి పోయేస్తాడు, ఇది ఏడుస్తుంది కదా, తన భర్త వచ్చిందంటే భార్యకు బలం వస్తుంది, ఏడిస్తే వాడేమంటుంటే మా అమ్మ ఇంత కష్టపెట్టిందా అనుకుంటా. అట్లా కాకుండా ఎవరు చెప్పినా ఇద్దరి విని దీని చాటుకు, అదే నువ్వు అన్నట్టు ఎవరిది వాళ్ళకే వినాలి. అంటే వాళ్ళ ముందు అత్తమ్మ ముందు వైఫ్ని ఏమనద్దు, వైఫ్ ముందు అత్తమ్మని ఏమనొద్దు. మా ఇంట్లో ఎట్లుంటుంది తెలుసా, చింటూ మేమిద్దరం కొట్లాడుకుంటాం అనుకో, మీ ఇద్దరు ఇప్పుడు కొట్లాడతారు మళ్ళీ మాట్లాడుకుంటారు, నేను రానే బాబు అంటాడు. అట్లా స్టార్టింగ్ లో ఏదన్నా నేను అత్తమ్మ ఏమైనా మాట్లాడుకున్నప్పుడు కన్నా వచ్చి ఏమైంది ఎందుకు మాట్లాడుకుంటారు అంటే మాత్రం మా ఇద్దరు సంగతి నీకెందుకు, నువ్వు నీ పని నువ్వు చూసుకుని నువ్వు మధ్యలో రావద్దు. ఇక్కడేమో అత్తమ్మ చింటది, నేను రానే, మీరు ఇప్పుడు కొట్లాడుకుంటారు మళ్ళీ కొంచెం అయితే మాట్లాడుకుంటారు. చెప్పినప్పుడు అది వచ్చి నీకు చెప్పినప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడు, మా ఇద్దరి మధ్యలో నువ్వు రాకు అని చెప్పేసి కన్నకు ముందే చెప్పేస్తుంది అనమాట. అంటే కొన్ని ఇయర్స్ కి మనమే అడ్జస్ట్ అయిపోతాం, అది ఆ ఫ్లో ఎట్లుంది అనేది మనం చూసుకోవాలి. అసలు ఇప్పుడు ఏం అనుకోము, ఒకటి గురించి ఒకటి ఉండదు. నిజంగానే అత్తమ్మ ముంగట పెళ్ళైన కొత్తలో భార్యను తిడితే అర్థం కాదు కదా, ఇంకా అండర్స్టాండింగ్ రాదు కాబట్టి అది చాలా బాధ అనిపిస్తుంది. అట్లనే ఇంట్లో పెద్దావిడిని కొత్తగా వచ్చిన కోడలు ముంగట కూడా ఏమన్నా మాట అంటే కూడా అది కూడా మంచిగా ఉండదు, ఫీల్ అవుతారు కదా ఎవరు కూడా. అయినా ఎంతైనా కూడా లడ్డు, ఇప్పుడు మనకి పెళ్ళి ఇప్పుడు నీకు 10 years, నాకు 18 years అవుతుంది. 14+. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు నువ్వు నీ అపార్ట్మెంట్స్ నువ్వు కొనుక్కున్నావు, నేను ఈ ఇల్లు కట్టించుకున్నా, ఇది మామయ్య స్థలం ఇచ్చినా మేము కట్టించుకున్న తర్వాత ఇది ఒకటి నాది అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. వీళ్ళు 25 years 26 years కి ఇప్పుడు బావకి పెళ్ళైంది కదా, వీళ్ళకి ఎంత ఉంటుంది ఇంకా పిల్లల్ని పెంచి పెద్దగా చేసేసి కొడుకున్న తర్వాత సడన్ గా కోడలు వచ్చి ఇదంతా నాదే అంటే నీ ఇల్లు అయినప్పుడు నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అంటే అసలు అది ఎట్లుంటది? నేనైతే నిజంగా ఒప్పుకోనండి. మనం వచ్చాము కొత్త, ఇప్పుడు హోటల్కి వెళ్ళిన వెంటనే ఒక హోటల్ రూమ్ 2 days కి మనం రెంట్ తీసుకున్నాం, వెళ్ళిన వెంటనే 2 days అది మనదే అయినా కూడా మనకు అది అడ్జస్ట్ అవ్వడానికి ఇది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని తెలుసుకోవడానికే మనకి 1-2 hours పడుతుంది. 3-4 times అదే హోటల్కి వెళ్తే మనకు మొత్తం తెలిసిపోతుంది. అట్లా ఒక కొత్త ఫ్యామిలీకి వచ్చిన తర్వాత మొత్తం నాదే, మీ ఆత్మకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే, మీ అమ్మ ఇంటికి కోడలు నేను కూడా ఇంటికి కోడలు, అట్లాంటి సినిమా డైలాగులు ఉంటాయి చూడు, అది రియల్గా వర్కౌట్ అవ్వదండి. అండ్ మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్.
వాళ్ళని చూసి వీళ్ళని చూసి సినిమాలు చూసి పెళ్ళైన తర్వాత నా లైఫ్ ఇట్లా ఉండాలి, మా ఆయన ఇలా చూసుకోవాలి, మా అత్తమ్మ ఇట్లా చూసుకోవాలి, మా ఆడబిడ్డలు నన్ను ఏమనొద్దు, మా ఆడబిడ్డలు నా ఇంటికి రావద్దు, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే అది నిజంగా వర్కౌట్ అవ్వదు. ప్రాక్టికల్గా అస్సలు వర్కౌట్ అవ్వదు. కొన్ని సంవత్సరాలు 2 years అయితే మన ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. మనం కొంచెం అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ అయితే అప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఇద్దరు కలుసుకోవడానికి 2 to 3 years 2 to 5 years యాక్చువల్లీ పోస్ట్ కిడ్స్ కొంచెం ఇంకా బాగా అడ్జస్ట్ అయిపోతారు. అది బట్ మినిమం అయితే 2 years. చిరంజీవి వైఫ్ కానీ, చిరంజీవి కోడలు కానీ, అల్లు అర్జున్ కోడలు కానీ, అమితాబ్ బచ్చన్ కోడలు కానీ చెప్తారా అని వాళ్ళు ఏమనుకుంటారు సినిమాలు? అమ్మ ఎవ్వరు కూడా మా ఇంట్లో అసలు గొడవలు లేవు అని అన్నారంటే అది ఖచ్చితంగా అబద్ధమే. ఏదో ఒకటి చిట్పట్ ఉంటది. అది ఉండకపోతే కూడా మజా ఉండదు. మేము ఇప్పుడు చెప్పుకోవడానికి ఎన్ని స్టోరీస్ ఉన్నాయి తెలుసా. సో కొన్ని రోజుల తర్వాత స్ట్రగ్లింగ్ స్టోరీస్ చెప్పుకోవడానికి కొంచెం కావాలి కూడా. అండ్ వన్స్ అండర్స్టాండింగ్ వచ్చింది 2-3 yearsలో వచ్చింది అంటే అది లైఫ్ టైం ఉంటుంది. రాకపోతే ఇక రానే రాదు. బేసికల్లీ అటువైపు మనమన్న ట్యూన్ అవ్వాలి, వాళ్ళన్న మనం ట్యూన్ చేసుకోవాలి. మొత్తానికి ఆ ఫ్లో సెట్ కావాలి. ఆడబిడ్డలు వద్దు అని అనుకున్న వాళ్ళు అనాథాలను చూసుకొని పెళ్లి చేసుకోవాలి. అనాథాలను చూసుకొనే చేసుకోవాలి. ఆడబిడ్డలు అత్తలు ఉన్నోళ్ళు ఇంట్లోకి రావద్దు, చేసుకోవద్దు. అనాథలేని ఎట్లా అయిండ్రు? అనాథాలను చేసుకోవాలి, చూసుకోవాలి. కూడా సంబాట్ ఉంటేనే వస్తారు కదా మమ్మీ. అట్లా అనాథాల ఆశ్రమంలోకి పోయి చూసి చేసుకోవాలి. కానీ ఇట్లా చూసుకొని చేసుకొని వాళ్ళని దూరం చేస్తే ఎంత బాధ అవుతుంది. అమ్మ నాకు ఇంకొకటి అనిపిస్తుంది లడ్డు. ఈ రోజులలో జనరేషన్ ఏంటంటే పెళ్లి చేసుకొని అత్తగారింటికి కూతుర్ని పంపిస్తారు కదా మమ్మీ. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మా ముగ్గురిని పంపించినావు కదా, అట్లా వదిలేరు. మీ అత్త ఏం కూర వండింది, మీ ఆయనకేం టిఫిన్ బాక్స్ చేసినావు, నువ్వేం చేస్తున్నావు, అది ఫోన్ చేసి ఊకుకి ఎందుకు అడగాలి అసలు. ఇది నేను అందరి గురించి చెప్పట్లేదు, జనరల్గా మా ఫ్యామిలీ మా చుట్టుపక్కల ఉన్న దాని గురించి నేను చెప్తున్నా అండి. ప్రతిసారి తల్లిదండ్రులకు ఏం పని నిజంగా. ఆ పిల్ల నేర్చుకోవాలి అంటే కొంచెం వదిలేయాలి. సైకిల్ ఎంతసేపు పట్టుకున్న తొక్కినది వేరే ఉంటుంది, వదిలేసిన తర్వాత నేర్చుకున్నది వేరే ఉంటుంది. సో అది ఎప్పుడు కూడా పేరెంట్స్ వదిలేయాలి. వాళ్ళు ఏమన్నా వండుకొని ఏమన్నా తినని, నీ కూతుర్ని వాళ్ళు ఏమనకుండా, ఒక మాట అనకుండా, కొట్టకుండా, తిట్టకుండా, వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళు ఉంటుంది కదా. సో వెళ్ళిన తర్వాత ఈ పూట నువ్వు అన్నం తిన్నావా, చపాతి తిన్నావా, మీ ఆయన ఏమన్నాడు, మీ అత్త ఏమన్నది, అట్లనే గొడవలు ఎక్కువ వస్తాయి. కాదు, ఫోన్ మాట్లాడాలి కానీ అమ్మ బాగున్నావా, ఈరోజు తిన్నావా, అందరు హ్యాపీగా ఉన్నారా, చాలా అంతవరకే. నువ్వేం తిన్నావు, నిన్నటిదే తిన్నావా, మొన్నటిదే తిన్నావా, ఎందుకు మీ ఇంట్లో కూరలు ఉప్పు ఎక్కువైంది, అదే కదా. మా చుట్టాలలో కూడా పేరెంట్స్ ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు అసలు. వదిలేయాలి. చిన్నపిల్లలు నడుస్తుంటారు, పడుతుంటారు, లేస్తుంటారు, నడవనియాలి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. మీ అత్త మీ ఇంట్లో లేదా, నేను వస్తా బిడ్డ, నీకు వంట చేస్తా, నీకు ఇది చేస్తా అని చేస్తా అంటే ఇది ఎప్పుడు నేర్చుకుంటుంది వంట చేయడము? చేతులు కాలుతాయి 2 సార్లు. మాకు అందరు గాలిలేవా, మరకలు కాలేవా? అదెందుకు నేర్చుకుంటుంది? బక్రాలు ఉంటారు కదా మగపిల్లలు చేసి పెడతారు. చెయ్యాలమ్మా మమ్మీ, అందరు చేయాలి. ఇగో మా అత్త కొంచెం నేర్పిలే మా ఆయనకు వంట చేయడం. బిడ్డ నేర్చుకునే అవసరం లేదు, వాళ్ళు చేసి పెడతారు కదా, బిడ్డ నేర్చుకోకుండా సరే. కానీ ఎంత అయినా సరే అట్లా హెల్ప్ చేస్తే ఓకే మమ్మీ, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇద్దరు అట్లంటే ఇద్దరు కలిసి చేసుకోవాలి. సో అదే అన్నమాట. బేసిక్గా ఇంటికి వచ్చిన అమ్మాయి ఇది మా ఇల్లు, ఇంటికి వచ్చిన కోడలు ఇది మా కూతురు, అట్లా అనుకుంటే బాగుంటుంది. అండ్ మేము కూడా 3 ఆడపడుచులమండి. సో వన్స్ మా తమ్ముళ్ళకి పెళ్ళైన తర్వాత మేము అసలు వాళ్ళ జోలికి పోము. వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్కి పిలిస్తే వెళ్తాము, తింటాము, వచ్చేస్తాము. మీరు ఏం కొనుక్కున్నారు, మీ ఇంట్లో ఇది తెచ్చుకున్నారు, మాకు ఇది పెట్టండి, మాకు ఇది ఇవ్వండి అని మా ఆడపడుచులు మమ్మల్ని అడగరు, మేము మా అమ్మ వాళ్ళని అడగము. ఈవెన్ రాఖీ కట్టినా కూడా వి వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, జస్ట్ పోతాము, వాళ్ళు వస్తాం. వన్స్ మనం మంచిగా ఉన్న తర్వాత మన అమ్మ వాళ్ళు పెట్టాలని మనకేముంది, చదివిపించారు, మంచి పెళ్లి చేసి పంపించారు, ఇంకా వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏముంది. ఆడపడుచులు ఎక్కువ ఇన్వాల్వ్ అయితే కూడా గొడవలు అవుతాయి. అట్లానే నాకు ఆడపడుచులు ఉన్నారు, నేను ఒక ఇంటికి ఆడపడుచుని. సో ఎవరైనా సరే అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఎంతైనా కొంచెం టెన్షనే ఉంటుంది కదా లడ్డు, నీకు ఉంటుందా? దానికి ఇప్పుడు నీ కూతురు ఉంది కాబట్టి, నాకు లేదు కాబట్టి ఆ టెన్షన్ నాకు తెలియదు. డెఫినెట్లీ ఇప్పుడు చెర్రీ నాకు కనుక కూతురు ఉంటుంటే చెర్రీ పెద్ద మనిషి అయిపోయి అది ఎక్కడికి వెళ్ళినా స్కూలు 10th క్లాస్ అంటే ఆ టెన్షన్ వేరే ఉంటుంది. పిల్ల ఉన్నప్పుడు టెన్షన్ వేరే ఉంటుంది. ఇంకా దీనికి ఇంకొక 3-4 years అయితే స్టార్ట్ అవుతుంది మమ్మల్ని అందుకే.
ఏదైనా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మానిటర్ చేయాలి, ఉండాలి. సో అదన్నమాట విషయం. ఏదైనా పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది, మాకే గొడవలు అవుతున్నాయని మీరెవరైనా లోన్లీగా ఫీల్ అయ్యి ఇది నా ఇల్లు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న మనుషులు నా వాళ్ళు కాదు, అమ్మో నాకు అత్తగారి ఇల్లు వద్దు అనే స్టేజ్లో మీరు ఉంటే కనుక మీకే కాదమ్మా ప్రతి ఒక్కరికి గొడవలు అవుతాయి, టైం పడుతుంది. 2 to 3 years. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ వాళ్ళే, అది మీ ఫ్యామిలీయే. తర్వాత కొంచెం కొన్ని రోజుల తర్వాత నీకు కూతురో కొడుకో పుడితే మీ అమ్మ వాళ్ళ ఇంటికి పొమ్మన్నా పోవు, వెళ్ళాలనిపించదు. ఇదే మన ఇల్లు. సో మనం పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాము, ఎన్ని గొడవలు అయినా సరే ఫుల్ కొట్లాడుకోండి, భార్యాభర్తలు తన్నుకోండి, కొట్టుకోండి, కానీ ఇల్లు దాటి బయటకు వెళ్ళొద్దు. అది ఇల్లు దాటి బయటకు వెళ్ళదు. అక్కడ ఏం జరిగినాయి అక్కడ చెప్పొద్దు, అక్కడ ఏం జరిగినాయి ఇక్కడ చెప్పుకోవద్దు. ఇంకా మరీ టార్చర్ చేసి వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని భర్తలు అత్తలు కొట్టి అట్లాంటివి అయితే చెప్పుకోవాలి, ఫస్టే చెప్పుకోవాలి కదా లడ్డు. చెప్పుకోండి, వాళ్ళని వదిలేయండి, అవసరం లేదు అట్లాంటి వాళ్ళు. కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం బేర్ చేయగలము అనుకుంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ అట్లాని దాచిపెట్టుకోవాలని చెప్పి భర్త మంచిగా చూసుకోకపోయినా వేరే వాళ్ళతో ఉన్న అట్లాంటివి అయితే ఖచ్చితంగా ముందే పెద్దవాళ్ళకి చెప్పి అవి ఏమున్నా సరే ముందే మనం తేల్చుకుంటే బాగుంటుంది. అంటే మన ఫ్యామిలీ, మన వాళ్ళు, అక్క చెల్లెలు అని చిన్న టాపిక్ వచ్చింది. సో మీకు నచ్చితే థ్యాంక్ యూ.